మన ముందు రెండు కర్తవ్యాలు ఉన్నాయి. వీ హ్యావ్ టూ ఆబ్జెక్టివ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ us. ఒకటి, భారతదేశంలో క్రమక్రమంగా సైన్స్ కి ప్రాధాన్యత తగ్గుతుంది. వీ హ్యావ్ టు గివ్ మోర్ ప్రయారిటీ టు సైన్స్. సైన్స్ ప్రాధాన్యత ఇస్తే మనుషులు హేతుబద్ధంగా తయారవుతారు, మూఢనమ్మకాలకు దూరం. సైన్స్ ఈ దేశాన్ని మొత్తం ప్రపంచంలోనే ఒక సివిల్ సొసైటీలో గొప్ప దేశంగా తీర్చిదిద్దుతుంది. భారతదేశం సూపర్ పవర్గా ఉండాలనుకున్నప్పుడు సైన్స్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అద్భుతమైన సైంటిస్ట్ అని ప్రపంచానికి భారతదేశం వచ్చింది. సింధు నాగరికత నుంచి మొదలుకుంటే, జీరో కనిపెట్టిన దగ్గర మొదలుకుంటే అబ్దుల్ కలాం వారికి అద్భుతమైన చైతన్యాన్ని ఈ దేశానికి సైన్స్, దేశానికి సైన్స్, ప్రపంచానికి కాంట్రిబ్యూట్ చేస్తుంది. రేపు మన పిల్లలందరూ కూడా మంచి సైన్స్, మంచి మ్యాథమెటిక్స్, మంచి ఇంగ్లీష్ లాంగ్వేజ్ తోటి సోషల్ సైన్సెస్ బాగా నేర్పి ప్రపంచంలో ఉన్నతమైన పౌరులుగా మనం తీర్చిదిద్దాలి. So I hope this library is going to give priority to scientific development of the brains of the human beings. అట్లాగే మనకు ఈరోజు రాజ్యాంగం చాలా కీలకమైనది. భారత రాజ్యాంగం చక్కగా ఉంటేనే, భారత రాజ్యాంగం చక్కగా అమల్లోకి వస్తేనే డెఫినెట్గా ఈ దేశంలో కులాలు, మతాలు, ప్రాంతాలు అందరూ సమానంగా జీవించే అవకాశం ఏర్పడుతుంది. సమానత్వాన్ని మనం ప్రేమించే అవకాశం ఉంటుంది. అందుకోసమే ఇక్కడ ముందు మా మిత్రులందరూ, పెద్దవాళ్ళందరూ కూడా రెడ్డితో సహా అందరూ ఈ విషయాన్ని చెప్పుకుంటూ వచ్చారు. ఖచ్చితంగా రాష్ట్ర గ్రంథాలయం నుంచి మా గ్రంథాలయం అయిపోతున్న సురేష్ కుమార్ గారు ఉన్నారు, ప్రతాప్ గారు ఉన్నారు. మేము వాళ్ళ వైపు నుంచి మేము హామీ ఇస్తున్నాం. ఎలా చేస్తే రాకేష్ ఫోన్ చేస్తుంటారు. నిజానికి మన గవర్నమెంట్ కి ఒక ఈజీ మనీ కావచ్చు, కానీ ఆ బిల్డింగ్ ని మార్చి, రూపురేఖలు మార్చేసి ఇలాగ వాతావరణం సృష్టించడం చాలా కష్టం. సో మనం ఒక కాన్సెప్ట్ తోటి ముందుగా వచ్చాము. లైబ్రరీకి మెల్లమెల్లగా యూత్ కానీ ఎల్డర్ని కానీ బుక్ చదవడంలో తగ్గిపోతున్నారు. దాని బదులు ఫోన్స్ వచ్చినాయి, ప్రతి చేతిలో ఫోన్స్ వచ్చినాయి, ల్యాప్టాప్స్ వచ్చినాయి, సైన్స్ మ్యూజియం లాగా వచ్చింది. కాబట్టి ఇది మన లైబ్రరీ పేరు చేసి చిన్నవారి నుంచి తీసుకుని పెద్దవారికి వరకు ఈ లైబ్రరీ ఉపయోగపడిన కాన్సెప్ట్ తోటి ముందుగా వచ్చింది. కాబట్టి పేరు కూడా మన లైబ్రరీ పెట్టడం జరిగింది. దాంట్లో అభివృద్ధి భారతీయ వారు చాలా ఆలోచన చేసి పెట్టారు. సో దాంట్లో చిన్న పిల్లలు నేను వీడియో చూసిన సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ కూడా ఉన్నాయి. కూడా ఇంకా ప్రొజెక్టర్ పెట్టారు, మూవీగా చేయడం. యూత్ ఉంటే వాళ్ళు ఇక్కడ వచ్చి చదవడం, ప్రిపేర్ అవ్వడం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. పెద్దలు ఉంటే వాళ్ళ పుస్తకం కూడా ఒక సెక్షన్ పెట్టడం జరిగింది. నేను నా పర్సనల్ స్టోరీ చెప్పాలి అయితే, నేను కూడా ఒకప్పుడు చదివేది ఒక లైబ్రరీలోనే. నా తాతయ్య గారికి లైబ్రరీ అంటే చాలా ఇష్టం. నా కాలేజీలో ఒక చిన్న పార్క్ ప్లేస్ ఉంటే ఒక చిన్న రూమ్ లాగా కట్టేసి అక్కడ లైబ్రరీ అరేంజ్ చేశారు. సో నాకు చిన్నప్పటి నుంచి అలవాటు లైబ్రరీ మా పుస్తకం తీసుకొని పోయి చదవడం, అక్కడ ఉన్న పుస్తకాలు చదవడం. సో లైబ్రరీ అంటే ఒక సమాజంలో ఒక అసలు చేంజ్ రావాలి, మార్పు రావాలి, ముందుకు పోవాలి అయితే ఒక లైబ్రరీకి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అండ్ ఖచ్చితంగా దౌలతాబాద్ ఏరియాలో ఈరోజు ఏర్పాటు చేసిన మీరు లైబ్రరీ ఖచ్చితంగా వచ్చిన జనరేషన్కి ఒక మంచి దారిలో తీసుకొని పోతారు. ఆనరబుల్ సీఎం సార్ కూడా ప్రతి మీటింగ్ అదే అంటుంటారు, ఈ యూత్లో ఇక్కడ యూత్ బయట పోలేదు, ఎక్కువగా చూసలేదు. సో ఇక్కడ ప్రపంచం ఇక్కడ తీసుకుపోవాలి, రావాలి అనే ఉద్దేశంతో సార్ చెప్తుంటారు. అలాగా మనీ పెట్టి కూడా మనము ఎక్కడైనా ల్యాండ్ ఎక్విజిషన్ జరుగుతుంది, అక్కడ కూడా ఒక మంచి స్పీడింగ్తో పాటు ఒక డిగ్రీ కాలేజ్తో పాటు చేయాలి. ఈ కాన్సెప్ట్లో కూడా వారికి అది ఐడియా పెట్టింది. ఇక్కడ చాలా మంది ఆర్మీలో పోతారు, కాంపిటేటివ్ ఎగ్జామ్ పడతారు. ఇలా స్పేస్ ఉంటే భూమిని వాళ్ళు ప్రిపేర్ చేయగలుగుతారు. సో మనకు కూడా గవర్నమెంట్ ఆదేశం మేరకు ప్రభుత్వం ఏవైతే మనకు సీఎస్ ఏవైతే ఆదేశాలు ఇస్తుంటారు, మనం కూడా పాటిస్తూ ఖచ్చితంగా మీరు అందరూ కూడా సహకరించి మాకు సూచన సలహాలు ఇస్తూ విధంగా తీసుకుపోతే ఖచ్చితంగా ఇంకా ప్రగతి సాధించగలుగుతాం. మూడు రాష్ట్రాలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఏ సమాజం యొక్క ప్రగతి అయినా ఆ సమాజంలోని విద్య ఒక ప్రకృతిపై ఆధారపడి ఉంటుంది. సో అంటే ఒక సమాజం ఎంత ముందు పోవాలి అది మన చదువు అనేది ఉంటుంది. ఖచ్చితంగా ఈ లైబ్రరీ దానికి మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చూపించిన చెప్పడం దాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకుని పోతుంది అని నమ్మకంతో, ఒక విశ్వాసంతో నాకు ఈ అవకాశం ఇచ్చిన నా హోదాలో ఉండి స్పెషల్ ఆఫీసర్ కాడ సహకారంతో పని చేయించగలిగిన దాంట్లో లోకల్ స్థానిక ఎంపీటీ వరకు కూడా పంచాయత్ సెక్రటరీ గారు, జిల్లా సెక్రటరీ గారు, స్పెషల్లీ మా చైర్మన్ గారు ఎంత వెంటబడే వారికి చేయాలి, సరిగ్గా చేయాలి, వాళ్ళ సహకారంతో చేయడం జరిగింది. ఖచ్చితంగా ఇలాగా ఉంటే పబ్లిక్ రూమ్ కానీ చిన్న చిన్న
పంచాయతీ మేజర్ గ్రామ పంచాయతీ ఒక చిన్న లైబ్రరీ బ్రాంచ్ లైబ్రరీ పెట్టడం ఇది ఖచ్చితంగా పని చేస్తాం. ఆ పనిలో మన రాష్ట్ర ప్రధాన చైర్మన్ గారు కూడా సహకరిస్తారు నమ్మకంతో. నాకు అవకాశం ఇచ్చిన చాలా ధన్యవాదాలు. సెలవు హైదరాబాద్ నుంచి వెలిసి కోచ్ ఏం కాదు సార్, ఇట్ ఇస్ నాట్ హార్మ్ఫుల్. మీ నేటివ్ ఇక్కడ తాండూర్నా? గ్రేట్ తాండూర్. మీరు టాల్నా? Yes. All you are belong to Bharat. Yes, sir. So now, are you ready to see the blood? Blood color. Not blood. Huh? What is the reaction now? So this is a ferric chloride, and this is potassium thiocyanate. So when these two chemicals react, no, think it. You might get it the answer. Sir. Some basically who are spreading this blind beliefs like that. डेफिनेटली सर. नींबू रहता, नींबू के अंदर इंजेक्शन से फेरिक क्लोराइड को इंसर्ट करते एंड नाइफ के ऊपर पोटेशियम थायोसाइनेट को करके देन कट इट सो इट विल बिकम ब्लडी. सो उसको वो लोग सुपरस्टिशंस के लिए यूज कर रहे हैं. ब्लैक मैजिक तुम्हारे ऊपर एक्सपेरिमेंट हुआ और पैसे लेते नहीं, हाँ, ये राइट सर, राइट. ऐसा होता. सो वी नीड नॉट टू ट्रस्ट दैट इज ऑल साइंस. Very nice. Good. Thank you so much, sir. Thank you so much. ఇక్కడ మీ ఊరు ఇక్కడ